ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిరోజు ఎంతో ఆసక్తితో వాగ్దానాలను వీక్షిస్తూ అది మీ హృదయంలోనికి తీసుకుంటూ దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు అని ఎందరైతే మీరు అత్యాసక్తితో ఈ వాగ్దానాలను స్వీకరిస్తూ ఉన్నారో మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. అవును, ఆయన వాగ్దానముల పట్ల శ్రద్ధ గలవారిని ఆయన ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టే దేవుడు కాడు. ఆయన నిర్లక్ష్య పెట్టడు అనే దానికి గుర్తు ఏమిటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. యేసు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడి ఉంది అక్కడ. యేసు ప్రభు వారు కన్నీళ్లు ఎందుకు విడిచాడు? ఆయనకి ఏదైనా కష్టం వచ్చా, ఆయనకి ఏదైనా బలహీనత వచ్చా, ఆయన అవసరాలు తీరే పరిస్థితి లేకనా, ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఆయన కన్నీరు కార్చాడు అని మనం చూస్తే, ఆయన బాగా ప్రేమించే లేదా ఆయనను ప్రేమించే మరియా మార్తల యొక్క సోదరుడైన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడుస్తున్నారు అని ప్రభు దగ్గరకు వర్తమానం వచ్చింది. యేసు ప్రభు అప్పటికే మరియా మార్తలు ఉన్న ఆ బేతనీ అనే ఊరికి వచ్చాడు. యేసు ప్రభువుకి తెలుసు, తరువాత సమయంలో చనిపోయిన లాజరుని సమాధిలో నుండి నేను లేపుతాను అని యేసు ప్రభువుకి తెలుసు. మరి అది గొప్ప అద్భుతమైనటువంటి, ప్రపంచం నివ్వెరపోయి ఆశ్చర్యపడేటువంటి గొప్ప మిరాకిల్ కదండి అది. ఆ పిల్లాడిని లేపడం అనేది గొప్ప సర్ప్రైజ్ అయిపోతారు కదండి వాళ్ళంతా. మరి ఇంత ఆనందదాయకమైన పరిస్థితులు కళ్ళ ముందు యేసు ప్రభు ముందు ఉంటే, ఆయన చేయగల సమర్థుడు ఆయనకంతా తెలిసి ఉండి ఆయన ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాడు అంటే, గుర్తుపెట్టుకోండి, తనను ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారని తెలుసు. కానీ ఈలోపు వాళ్ళు అనుభవిస్తూ ఉన్న వేదన, వారు పెడుతూ ఉన్నటువంటి దుఃఖము, వారు కారుస్తున్న కన్నీళ్లు ప్రభు తట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, దేవుడు నీతో మాట్లాడేది గుర్తుపెట్టుకో. ఈరోజు శ్రమలో ఉన్నాను అని మీరు అనుకొని ప్రభువుని ఆరాధిస్తున్నా కూడా నాకెందుకు ఈ కష్టాలు, నా దేవుడు నన్ను చూడటం లేదా అని నువ్వు బాధపడుతున్నావేమో. ఆ రోజు లాజరు కోసం, మరియా మార్తల కోసమే కాదు కన్నీరు విడిచేది ప్రభువారు, నీ విషయంలో కూడా ఆయన కన్నీరు విడుస్తున్నాడు. అంటే గుర్తుపెట్టుకో, మరియా మార్తల జీవితంలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఆయన నీ జీవితంలో కార్యం చేసేలోపే నువ్వు కలవరంతో ఉన్నావే, కన్నీరు విడుస్తున్నావే, దుఃఖపడుతున్నావే. నీ దుఃఖాన్ని చూసి నా దేవుడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆయన కన్నీరు విడుస్తున్నాడు. ఓ ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఏమిటో మా పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి, ఇక ఏమవుతుందో రాబోవు కాలమందని నీవు భయపడుతున్నావేమో. ఏం భయపడొద్దమ్మా. ఆ రోజు మరియా మార్తల కుటుంబాలలో ఆనందాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా గొప్ప ఆనంద సంతోషాలను అనుగ్రహించి అన్యజనుల ఎదుట గొప్ప సాక్షిగా మిమ్మల్ని వాడుకోబోతూ ఉన్నాడు. కన్నులు మూస్తారా? చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, మీ తల్లి మీ తండ్రి విడిచిన నేను విడువను ఎడబాయను అని మాట ఇచ్చిన నీవు, ఇదిగో దుఃఖముతో ఏ విషయంలో అయితే వేదన చెందుతున్నారో ఆ దుఃఖ దినములన్నింటినీ కొట్టివేసి మీ పిల్లలను మీ గొప్ప కార్యాలతో తృప్తిపరచమని. అయ్యా, నీ పిల్లలు ఇప్పటికే కొన్ని శ్రమలను బట్టి, కొన్ని కష్టాలను బట్టి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు నాయన. కార్యములు చేసే నీవే, నీ బిడ్డలకు క్షేమము దయచేయమని యేసు నామములో నీవు నీ పిల్లలతో పాటు వారున్న చోటికి వచ్చావు దేవా, నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ఈ బిడ్డలను మీరు బలపరచబోతున్నందుకు స్తోత్రాలు. నీ మహిమగల సాక్షులుగా ఉండబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. నా యేసయ్య ఈ రోజు నుండి మీతో కూడా ఉండి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన,
ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో మే నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. రేపల్లెలో మే నెల 8వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. మార్కాపురంలో మే నెల 10వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో మే నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 12వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. నరసరావుపేటలో మే నెల 14వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మాచర్లలో మే నెల 17వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో మే నెల 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మే నెల 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఆదోనిలో మే నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. డోన్లో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. కాకినాడలో మే నెల 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. నల్గొండలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పెద్ద డోర్నాలలో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పాలకొల్లులో మే నెల 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఏలూరులో మే నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో మే నెల 27వ తేదీ
మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గొంతకల్లు. వినుకొండలో మే నెల 27వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. మీ అందరికీ నా వందనాలండి. మా అక్కోళ్ళ పాపకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. మోషన్స్ అవుతున్నాయని, కడుపు నొప్పి, యూరిన్ ఎక్కువగా అయిపోతుందని ఆమెకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. ఆమెకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ 4th మంత్. నాకు బ్లీడింగ్ అయిపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిన్ని, నాకు చాలా భయంగా ఉంది అని నాకు చెప్పి ఏడిస్తే, నువ్వు ఏం భయం పడ, మాకు దేవుడు ఉన్నాడు, మాకు దేవుడు. ఆమెకి ఇప్పుడు 7 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ బిడ్డకి ఏ హాని జరగకూడదు. ఆమె గుంటూరులో ఉంటుంది కాబట్టి గుంటూరులో 4 నెలలు అంజూరా పళ్ళు తిందండి. డాడీ తోటి కూడా కడుపు మీద చేయి ఉంచి ప్రార్థన చేయించుకుంది. 4 నెలలు తిన్న తర్వాత 5వ నెలలో తన కన్సల్ట్ అయిందండి. ఆ బిడ్డ తన బిడ్డని ఎత్తుకొని వచ్చి అడ్డాడా సాక్ష్యం చెప్పుకోవాలి, అంజూరా పళ్ళల్లో కూడా ఆ బిడ్డని ఎత్తుకొని సాక్ష్యం చెప్పుకోవాలని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రేయర్ ఆయిల్ని తన కడుపు మీద రాసి, నా చేతిలో నీ హస్తాన్ని ఉంచమని తన గర్భం మీద చేయి ఉంచి ఒక్కటే ప్రార్థన చేశానండి. తన కడుపు మొత్తానికి ప్రేయర్ ఆయిల్ పోసేసి ఇంకా ప్రార్థన చేశానండి. తర్వాత నోట్లో ద్రాక్ష రసం పోసాను. స్కానింగ్కి తీసుకెళ్లారు. తనకి స్కానింగ్ చేయగానే బ్లడర్లో రాళ్ళు ఉన్నాయి, అందుకే తనకి కడుపు నొప్పి వస్తుంది, కానీ తన బిడ్డకి మాత్రం ఏ హాని జరగలేదు. బిడ్డ మాత్రం చాలా యాక్టివ్గా, చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి ఉన్నారండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ముఖాముఖి ప్రార్థన, దేవునితో ముఖాముఖి ప్రార్థన. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్, నెల్లూరు, కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది. పూర్వపు దినములలో మహాభక్తులైన మొర్దెకై, దావీదు, దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్ట కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత 20 సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా, ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపములో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో ఒక్కమారు పాల్గొనండి. దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో మే నెల 6వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. నెల్లూరులో మే నెల 13వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. కర్నూలులో మే నెల 15వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, RS రోడ్, రైల్వే స్టేషన్ దగ్గర, కర్నూలు. రండి, దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దైవాశీర్వాదములను పొందండి.